గారు ఈరోజు మా విద్యుత్ శాఖకు మంత్రి అయ్యారు, ఆర్థిక శాఖకు మంత్రి అయ్యారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మరి డిప్యూటీ సీఎం గారు ఈరోజు ఆర్టిజన్ అంటే ఏంటిది అని అడుగుతున్నారు. అంటే ఈరోజు మేము ఈ పోరాటాలు చేయడానికి ముఖ్యమైన కారణం విద్యుత్ శాఖకు మంత్రి అయినటువంటి, ఆర్థిక శాఖకు మంత్రి అయినటువంటి డిప్యూటీ సీఎం గారు ఈరోజు ఆర్టిజన్ అంటే ఏంటిది అని అడిగే పరిస్థితికి వచ్చిందంటే, అంటే మా అస్తిత్వం అనేది ఎక్కడికి పోతుంది, మేము ఎక్కడికి పోతున్నాం. ఎందుకంటే ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళ కాంచెలి ఈ సంస్థను పట్టుకొని క్రమశిక్షణతో ప్రమాద పరిస్థితులలో మేము పనిచేస్తూ చచ్చిపోతున్నారు. ఒక్కొక్కరు నెలకు 2 చొప్పున ప్రతి సంవత్సరం ఒక 50 మంది దాకా ఈరోజు చనిపోతున్నారు. కానీ ఈ ప్రభుత్వం, అసలు గత ప్రభుత్వంలో మాకు పూర్తి రెగ్యులేషన్ కాలేదు, కానీ ఈ ప్రభుత్వం అన్న మాకు న్యాయం చేస్తారని మేము ఆలోచిస్తే ఈరోజు డిప్యూటీ సీఎం గారు నిన్న కూడా ఒక సంఘం డైరీ ఆవిష్కరణలో ఒక మాట అన్నారు. మా ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి విలువనిస్తుంది, మా డోర్లు ఎప్పుడు తెరిచే ఉంటాయి, ఉద్యోగులు ఏ సమస్య ఉన్నా మా దగ్గర రావచ్చని క్లియర్గా చెప్పింది. కానీ మేము ఈరోజు ఇక్కడ కూర్చోవడానికి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, మీ దగ్గరికి మేము వచ్చి చెప్పుకునే పరిస్థితులు లేవు కాబట్టి మేము ఈ దీక్షలు చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. మీరు ప్రజాస్వామ్యం అంటున్నారు సార్, మేమేమంటున్నామంటే మా దగ్గర ఆర్థికలతోటి ఈరోజు ఒక గ్రాట్యుటీ లేకుండా ఏది లేకుండా మేము రిటైర్మెంట్ అయ్యే పరిస్థితి ఉన్నాయి. మేము ఈరోజు ఒక ప్రదేశంలో నలుగురం పనిచేస్తుంటే ముగ్గురికి ఒకలాగా జీతం, ఒకరికి ఒక జీతం, ఒకరికి లక్షల్లో జీతం, ఒకరికి ఏమో వేలలో జీతం. ఈ వ్యత్యాసాలు ఎందుకు? ఈ వ్యత్యాసాల వల్ల ప్రభుత్వానికి వచ్చే గొప్ప పేరు ఏంటి అని మేము అడుగుతున్నాం, మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మాకు ఈ సంస్థలో ఏపీఎస్సీ రూల్స్ కింద ఏవైతే పనిచేస్తున్నారో అదే ఉద్యోగులకు సమానంగా మాకు కూడా ఏపీఎస్సీ రూల్స్ ఇస్తూ విద్యార్హతను బట్టి కన్వర్షన్ ఇవ్వమని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు ఇవాళ రేపు రిటైర్మెంట్ అయ్యి ఏదైతే మా సీనియర్ ఆర్టిజన్ ఉద్యోగులు ఉన్నారో వారికి ఫిక్స్డ్ గ్రాట్యుటీ అనేది ఇవ్వాలి. ఒక 10 లక్షలు కానీ ఫిక్స్డ్ గ్రాట్యుటీ అనేది మాకు మెయిన్ డిమాండ్గా మేము ఈరోజు దీక్షలు చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ ఏదైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళతో సమానంగా మాకు లీవులు లేవు, మాకు ఈఎల్ లేవు, మాకు సీఎల్ విషయంలో కూడా ఎటువంటి క్లారిటీలు కూడా సరిగా ఉండట్లేవు. కాబట్టి మాకు ఏపీఎస్సీబీ ఇస్తూ ఏదైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకు సమానమైన ఏదైతే ఫెసిలిటీస్ ఇస్తే మేము ఖచ్చితంగా కూడా మేము ఈ సంవత్సరము అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని, ఈ యాజమాన్యాన్ని కూడా ఇప్పటికీ నమ్ముతున్నాం. రాబోయే రోజులలో మా సమస్యలు పరిష్కరిస్తారని మీరు ఒక మాట నిన్న అన్నారు, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తామని. ఇంతమంది ఉద్యోగులు అర్ధాకలతో ఇట్లా ఆవేదనతో ఇటువంటి రోడ్డు మీద పడడం అనేది మీకు భావ్యం కాదు. కాబట్టి మా సమస్యలు పరిష్కరించాలని కూడా వేడుకుంటున్నాం. లేని పక్షంలో మేము ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాం, రాబోయే రోజుల్లో మా ఉద్యోగాన్ని కూడా ఉధృతం చేస్తున్నాం. మేము ప్రభుత్వానికి కానీ యాజమాన్యానికి కానీ చెడ్డ పేరు తీసుకురావాలని ఆలోచన లేదు, మా ఆకలిని మాత్రమే మేము బాధ రూపంలో ఈరోజు చెప్పదలుచుకున్నాం తప్ప మేము ప్రభుత్వానికి కానీ యాజమాన్యం కానీ ఎక్కడ కూడా వ్యతిరేకం కాదు. మా సమస్యల మీదనే మా యొక్క బాధను తెలియజేస్తున్నామని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు కందికొండ వెంకటేష్, ఈ యొక్క జేఏసీ కంటిన్యూగా ఉంటున్నాను. ఆర్టిజన్ వద్దురా.